అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు దేవి స్మార్ట్ కిచెన్. ఈరోజు మన వీడియోలో పిల్లల కోసం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా లేదా ఈవినింగ్ స్నాక్స్గా అయినా ఇలా సేమియాలతో కొత్తగా రెసిపీ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. చాలా సింపుల్గా చేసుకుని ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని 1 కప్పు సేమియా తీసుకుని ఒక 5 నిమిషాల పాటు వీటిని బాగా డ్రై రోస్ట్ చేసుకోండి. ఇలా డ్రై రోస్ట్ చేయడం వలన సేమియా తినేటప్పుడు అంటుకుపోకుండా ఉంటుంది. ఇలా బాగా రోస్ట్ చేసిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుని ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 2 ఎగ్స్ని బ్రేక్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా టేస్ట్ కోసం సాల్ట్ని, అలాగే కొద్దిగా గరం మసాలాని, కొంచెం పసుపు, కొద్దిగా కారాన్ని ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ ఎగ్ బాగా ఫ్రై అయ్యి పొడి పొడిగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేయండి. ఇది లో ఫ్లేమ్లో ఉంచుకుని ఫ్రై చేయాలండి. హై ఫ్లేమ్లో పెడితే కనుక మాడిపోతుంది. కాబట్టి ఇలా బాగా పొడి పొడిగా అయిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని తిరిగి స్టవ్ ఆన్ చేసుకుని వేరొక ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కొద్దిగా దాల్చిన చెక్క, చిన్న బిర్యానీ ఆకు, ఒక 3 లవంగాలు వేసుకుని అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ని, ఒక 3 పచ్చిమిర్చిని వేసుకుని ఫ్రై చేయండి. ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు తురుముకున్న ఒక క్యారెట్ని ఇందులో వేసుకుని ఇది బాగా మగ్గేంత వరకు కూడా ఫ్రై చేయండి. క్యారెట్ తురుము కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఒక టమాటాని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టేసి 5 నిమిషాల పాటు కుక్ చేయండి. ఇలా బాగా కుక్ అయిన తర్వాత 1 కప్పు సేమియాలకి 2 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకుని మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టేసి ఇది బాయిల్ అయిన తర్వాత మనం రోస్ట్ చేసి పెట్టుకున్న సేమియాలని ఇందులో వేసేసుకుని వెంటనే కదపకుండా ఒకసారి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ పాటు అలాగే ఉంచేయండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకుని ఇందులో ఉన్న వాటర్ మొత్తం కూడా దగ్గర పడేంత వరకు కూడా కుక్ చేయండి. సేమియాలు ఇలా దగ్గర పడిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చివరిగా ఇందులోకి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే కనుక తినడానికైతే చాలా బాగుంటుందండి. పిల్లల కోసం ఎప్పుడు చేసే మ్యాగీ కాకుండా అప్పుడప్పుడు ఇలా సేమియాలతో ఇలా చేసి పెడుతూ ఉంటండి. చాలా ఇష్టంగా తింటారు. ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.